అనే వ్యక్తి ఉన్నటువంటి పరిచయాల వల్ల ఇతను ఎటువంటి కార్యక్రమాలైనా చేయగలుగుతాడు అన్నటువంటి ఆలోచన సాంబయ్యకు ఉంది. సో సురేష్కి ఒక గోల్డ్ బిజినెస్లో తన పార్ట్నర్తో కొంత అమౌంట్ రావాల్సి ఉంది. అప్పుడు ఈ వినోద్ని వెళ్ళి వాళ్ళని భయపెట్టి రావడం జరిగింది. వాళ్ళు సెటిల్ చేసుకుంటామని చెప్పారు. ఇది జరుగుతున్న సందర్భంలో సాంబయ్య మరలా ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇతనికి మైండ్లో ఏముందంటే ఆధిపత్య పోరు ఎలాగూ మాకు విలేజ్లో ఎటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ మాకు జరగట్లేదు. రెండు, ఎవరన్నా సాంబయ్య మాటల్లో అతను ఏమనుకున్నాడంటే ఊర్లో ఎవరన్నా వచ్చి సాంబయ్య సిద్ధాంత్ ఎక్కడంటే ఈ యొక్క మృతుడైనటువంటి వీరయ్య చౌదరి ఆడికి ఏం సంబంధం లేదు, వాడికి ఏం తెలియదు అని అన్నట్టు దాన్ని సాంబయ్య అరే నా రెప్యుటేషన్ పోగొడుతున్నాడు వీరయ్య చౌదరి, ఇతను ఉంటే నాకు ఇబ్బంది ఉంటుందనేసి మైండ్లో అతనికి ఒక దుర్బుద్ధి ప్రవేశించింది. ఆ రోజు నుంచి అలాగే సాంబయ్య చిన్న చిన్న అప్పులు ఇవ్వడము, 1,50,000 2 లక్షలు అప్పులు ఇవ్వడము, ఇలాంటివన్నీ వడ్డీకి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు ఇతను. ఈ సందర్భంలో కొంతమంది సాంబయ్యకి ఏం తెలిసిందంటే వీరయ్య చౌదరి ఇవ్వద్దంటున్నాడు డబ్బులు అని చెప్పినట్టు సాంబయ్యకి తెలిసి అరే నా డబ్బులు కూడా ఎగ్గొట్టిస్తున్నాడు అనేసి ఇంక ఇతను కక్ష పెంచుకున్నాడు బాగా. వీరయ్య చౌదరి మీద కక్ష పెంచుకొని ఇతను ఉంటే తనకు తన వర్గానికి తన మేనల్లుడికి ఇంకా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క గ్రామంలో ఆధిపత్యాల్లో ఎటువంటి అవకాశం ఉండదు, అలాగే రాబోయే రోజుల్లో తన మేనల్లుడికి ఎటువంటి భవిష్యత్తు ఉండదనేసి ఇతను ఒక మైండ్లో మాస్టర్ ప్లాన్ చేసుకున్నాడు. అప్పటికి ఎవరికి కూడా ఇతన్ని చంపేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి లేదు. కానీ సాంబయ్య మైండ్లో మాత్రం ఖచ్చితంగా వినోద్ ఇతను కనపడినటువంటి ఒక ఆయుధంలాగా ఉంది. వినోద్కి డబ్బులు అవసరం ఉంది. ఈ సందర్భంలో వినోద్కి వచ్చి ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో కొంతమంది ఫోన్ చేసి ఆ వెహికల్స్ని పట్టించడం జరిగింది. ఇది దొంగ ఇసుక తీసుకెళ్తున్నట్టు సమాచారం వస్తే దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇప్పుడు సాంబయ్య సీన్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు ఈ వినోద్తో మాట్లాడి 25,000 అరౌండ్ ఫైన్ పే చేసి ఆ వెహికల్ తీసుకెళ్లారు. ఆ సందర్భంలో వినోద్కి అలాగే ఈ సాంబయ్యకి కొంతసేపు ఒక డిస్కషన్ నడిచింది. ఇతను ఊర్లో ఉంటే, ఇతను వీరయ్య చౌదరి ఉంటే అందరిని ఇబ్బంది పెడుతుంటాడు అనేసి చెప్పడంతో వినోద్ కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ తన లారీలు ఆపేశారు. అలాగే తనకు 2 లారీలు ఆగిపోయాయి, కిస్తీలు కట్టుకోవట్లేదు, షాపులంతా లాస్ వస్తుంది, కొన్ని రోజులు ఇవన్నీ కూడా ఇతని మీద ప్రెషర్ పెరిగింది. సో ఈ సందర్భంలో ఈ సాంబయ్య ఇతనికి మైండ్ని ఇతను ఉంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఇతనికి మైండ్లో ఏముంది, తన భవిష్యత్తు కానీ తన మేనల్లుడు భవిష్యత్తు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇతను వీరయ్య ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉండదు. అలాగే కొన్ని ఊహాగానాలు ఏంటంటే రాబోయే రోజుల్లో వీరయ్య చౌదరి మంచిగా పనిచేశాడు కాబట్టి అతనికి నామినేటెడ్ పోస్ట్ ఏదన్నా రావచ్చు అన్నటువంటి పుకార్లు షికార్లు చేస్తున్న సందర్భంలో ఇతనికి మరలా అటువంటి పదవి వస్తే ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఇతను అడ్డుకునే పరిస్థితి ఉండదు మనకని చెప్పి సాంబయ్యకి ఇతన్ని ఉంచకూడదు, భౌతికంగా ఇతను నిర్మూలించాలనేసి ఒక స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదే సందర్భంలో ఇతను కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో